పెంచమంటే అంగన్వాడీలపై ప్రభుత్వం ఎస్మా ప్రయోగించడాన్ని వ్యతిరేకిస్తూ అనంతపురం జిల్లాలో అంగన్వాడీలో రాస్తారోకో నిర్వహించారు. తమ డిమాండ్లను తక్షణం పరిష్కరించి సమ్మె విజయం చేయాలని కూడా నిరసన చేస్తున్న అంగన్వాడీ కార్మికులను పోలీసులు అరెస్ట్ చేసి టూ టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సూర్య అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలో భాగంగా అంగన్వాడీలు పెద్ద ఎత్తున ఈరోజు నిరసన తెలియజేస్తున్నారు. ఎవరైతే రోడ్డు మీదకి వచ్చారో వాళ్ళందరినీ కూడా పోలీసులు అనంతపురం నగరంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్కి తరలించారు. ఇప్పుడు ఇదే అంశం గురించి మనతో మాట్లాడడానికి సిపిఎం నాయకులు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అన్న, చెప్పండి, ఇప్పటి వరకు ప్రభుత్వం దిగి రావట్లేదు, ఎస్మా ప్రయోగించింది, కొంతమంది విధులకు వెళ్తున్నారు, ప్రభుత్వం అయితే ఇంకా ఏ హామీ అయితే ఇవ్వట్లేదు, ఏదైతే ఆర్థిక పరమైన ఉందో అదైతే ముందుకు రావట్లేదు. 11 డిమాండ్స్లో 10 డిమాండ్స్ ఒప్పుకుంది. దానికే చూస్తారు. అదే ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుందంటే, మా ప్రభుత్వం కథ అయిపోయింది, మళ్ళీ మేము ఎన్నికైతే అప్పుడు మీ ఆర్థికపరమైన సమస్యలు పరిష్కరించామంటారు. అది కాదు మనం అడుగుతున్నది. ఇప్పుడు ఏం చేస్తున్నావు? దాదాపు 28 రోజులుగా మహిళలు రోడ్ల మీద వచ్చి ఆందోళన చేస్తుంటే దీంట్లో ఏ పార్టీ సంబంధం లేదు. వాళ్ళు స్వచ్ఛందంగా కార్మికులు, వాళ్ళ కడుపు కాలి 11,500 రూపాయలతో మేము బతకలేము నాయన, నువ్వు ఆ రోజు చెప్పిన ప్రకారంగా రేట్లు పెంచండి అని వాళ్ళు చెప్తుంటే ఇప్పుడు అదంతా రాజకీయంగా చుట్టూ ఇప్పుడు అంతా వర్కర్లు అంతా పోతున్నారంటున్నారు. ఈరోజు అనంతపురం నగరంలోనే దాదాపులో 1500 నుంచి 2000 మంది స్వచ్ఛందంగా కార్మికులు రోజు జైలు బోరో కార్యక్రమం వచ్చి మేమంతా అరెస్ట్ అవుతామని చెప్తుంటే ఇంకా ప్రభుత్వం ఏ మొహం పెట్టుకొని వర్కర్లంతా పనులు పోతున్నారని చెప్తుంది. ఎక్కడ కూడా వర్కర్లు పనికి పోవట్లేదు. ఇంకా వాళ్ళలో ఎస్మా చట్టం పెట్టిన తర్వాత కసి పెరిగింది. ఆ కసికి తగ్గట్టుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము మహిళలతో పెట్టుకుంది కాబట్టి అది పతనం కాక తప్పదు. అందుకే మేము సిపిఎం పార్టీగా చెప్తున్నాం, ఇప్పటికైనా మేల్కొని కార్మికులకు చెందాల్సినటువంటి న్యాయమైన సమస్యలు, మీరు ఆ రోజు చెప్పినటువంటి సమస్యలు పరిష్కరించాల్సిందిగా కోరుకుంటున్నాం. ఓకే, ఇంకోవైపు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తున్నాడు, ఒక జాతీయ పార్టీ వెనుకొని నడిపిస్తోంది, అంగన్వాడీలు స్వచ్ఛందంగా రావట్లేదని చెప్తున్నారు. ఇది ఇప్పుడు కొత్త కాదు. గతంలో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గుర్రాలతో దొక్కించినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు కూడా ఇదే మాటలు చెప్పినాడు. అంటే పాలకులు మారినా కూడా పాలకు యొక్క విధానం కానీ పాలకులు అవలంబిస్తున్నటువంటి మాటలు కానీ ఎక్కడ మారో. ఆ రోజు ఏదైతే చంద్రబాబు నాయుడు ఎన్నికలు ఉండేది రాజకీయ పార్టీలు నడిపిస్తున్నాయి అంటున్నాడు, ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మనుషులు అదే చెప్తున్నారు. ఎవరు వీళ్ళకి స్వచ్ఛందంగా లేరు. కార్మిక సంఘాలు ఉన్నాయి. కార్మిక సంఘాలుగా సిపిఎం పార్టీగా మేము బలపరుస్తున్నాం. కార్మిక సంఘాలు చేసినటువంటి ఏ పోరాటమైనా వాళ్ళకి కావాల్సిన హక్కులు సాధించడంలో సిపిఎం పార్టీగా ముందుంటాం. ఆ విధంగానే సిపిఎం పార్టీ వచ్చింది తప్ప వాళ్ళందరినీ సిపిఎం పార్టీగా మొబిలైజ్ చేసి తీసుకొచ్చే పరిస్థితే ఈరోజు రాష్ట్రంలో ఈ పార్టీలో ఉండాల్సిన పరిస్థితి లేదు. సిపిఎం పార్టీ పెద్ద బలమైన పార్టీగా ఉండేది కాబట్టి కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించుకోకుండా జొల్లు మాటలు జొల్లు కబుర్లు చెప్పుకుంటా ఎంతకాలం కాలం గడపలేరని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. అంటే ఒకవైపు చూసామంటే అంగన్వాడీల సమ్మె వల్ల బాలింతలు, గర్భిణీలు, చిన్నారులు ఇబ్బంది పెడుతున్నారు. వాస్తవమే, ఈ విషయంలో వాస్తవమే. ఉద్యోగస్తులుగా ఉన్నటువంటి అంగన్వాడీలు కనీస వేతనాలు కాకుండా గౌరవ వేతనం తీసుకుంటూ ఇప్పుడు ఎస్మా చట్టాన్ని తీసుకొచ్చిన తర్వాత వాళ్ళందరినీ ప్రభుత్వ ఉద్యోగస్తులుగా చూస్తామంటే అది చెల్లుబాటు కాదు. ఆయన జగన్మోహన్ రెడ్డికి ఎవరో సలహాదారులు తప్పుడు సలహాలు ఇస్తున్నారు. ఆ విధంగా గతంలో కొంతమందికి ఇచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు ఇళ్లలో కూర్చొని భజన చేసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఆ పరిస్థితి రాకూడదంటే ఇవన్నీ ఎవరో చెప్పిన మాటలు కాదు. వాస్తవంగా గర్భిణీ స్త్రీలకు కానీ బాలింతలకు కానీ ఇబ్బందులుంటే వాళ్ళు కూడా ఈరోజు రోడ్లలో వచ్చి అంగన్వాడీలో సపోర్ట్ చేస్తున్నారు. చాలా సెంటర్లలో మేము గమనించినాం. చాలా సెంటర్ల దగ్గర పోయినప్పుడు చిన్నపిల్లల తల్లిదండ్రులు కానీ బాలింతలను నడితే న్యాయంగా వాళ్ళు చేయాల్సినటువంటి కార్యక్రమాలు చేసుకుంటున్నారు. వాళ్ళకి చెందాల్సిన హక్కులు జగన్మోహన్ రెడ్డి లేటు చేస్తున్నాడని చెప్తున్నారు తప్ప అంగన్వాడీల పట్ల ఎటువంటి ప్రజల్లో వ్యతిరేకత లేదని ఇది గుర్తించి వెంటనే సమస్యలు పరిష్కరించాలని చెప్తున్నాం. ఆర్థికపరమైన సమస్యలు కాకుండా జొల్లు మాటలు జొల్లు కబుర్లు చెప్పుకుంటా నీకు ఎప్పుడో వచ్చినప్పుడు లేదా భవిష్యత్తులో మేము ఇస్తామని చెప్తే ఇది మభ్యపెట్టడం తప్ప, మభ్యపెడితే గతంలో లాగా ప్రజలు లేరు. ప్రజలు కూడా చైతన్యవంతమైనారు. ఆ చైతన్యంలో ఈ ప్రభుత్వం కొట్టుకోపోక తప్పదని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. ఇది మీరు చెప్తున్నది. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్నామో ప్రభుత్వం అయితే దిగి రావట్లేదు. దీనివల్ల అంగన్వాడీల వల్ల గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు అవస్థపడుతున్నారు. అయితే ఆ సమస్య అయితే అర్థం చేసుకుంటున్నాము, కాదంటట్లేదు. అయితే ప్రభుత్వం కూడా మా సమస్యల్ని అర్థం చేసుకునేసి తీర్చే ప్రయత్నం చేయాలి. లేదు అంటే రాబో కాలంలో తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డికి తగిన బుద్ధి చెప్తామని వీళ్ళు హెచ్చరిస్తున్నారు. కెమెరా పర్సన్ ఆంజనేయ ప్రసాద్, ఆర్కే సూర్య, న్యూస్ సిటీ, అనంతపురం నుంచి.